చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రజనీ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టేజ్పై ఉన్న రజనీని పోలీసులు కిందికి లాగారు. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ రజనీ రోడ్డుపైనే బైఠాయించి దీక్ష కొనసాగించారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిలకలూరుపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షా శిబిరం నుంచి మాజీ మంత్రి విడుదల రజనీ అయితే మాత్రం స్టేజీ పై నుంచి కిందికి పోలీసులు దించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, మాజీ మంత్రి విడుదల రజనీ అయితే మాత్రం ఈరోజు చిలకలూరుపేటకు సంబంధించి చిలకలూరుపేటలో దీక్ష కొనసాగిస్తున్న సందర్భంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్లో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయనుకుంటూ వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అయితే ఆందోళన బాటపడ్డారు. దీనిలో భాగంగానే ఈరోజు మూడో రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడుదల రజనీ కూడా చిలకలూరుపేటలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అయితే మాత్రం వీటికి పర్మిషన్ లేదు అని చెప్పడం జరిగింది. దానికి తోడు మైక్ కూడా పెడుతున్నటువంటి సందర్భంలో మైక్కి పర్మిషన్ లేదు, మీదేమన్నా చేయదలుచుకుంటే మాత్రం దీక్షకు సంబంధించి నిరసనలు అయితే తెలియజేయాలి, అంతేగాని స్టేజీ కట్టడం స్టేజీతో పాటుగా కూడా మైకులు పెట్టడం సరికాదు అని చెప్తూ దీక్ష భగ్నం చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంగా కూడా స్టేజీ మీద ఉన్నటువంటి మాజీ మంత్రి విడుదల రజనీని మాత్రం పోలీసులు అయితే పక్కకి లాగినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా దీక్షా శిబిరం మీద నుంచి కూడా ఆమెనైతే కిందకి లాగినటువంటి సందర్భంలో ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఆగ్రహానికి లోనయ్యారు, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత అయితే మాత్రం విడుదల రజనీని అయితే మాత్రం కిందకి దీక్షా శిబిరానికి సంబంధించినటువంటి స్టేజీ నుంచి కిందకి పోలీసులు లాక్కొచ్చినటువంటి సందర్భంలో అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితుల నడుమ అయితే ఆమె అయితే ఆ రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా ఏదైతే ఈ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, నారా లోకేష్ మంత్రి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయాలి అనుకుంటా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న సందర్భంలో ప్రతి చోట కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు అయితే నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ స్టేజీని తొలగించాలి అని పోలీసులు అయితే మాత్రం దీక్షా శిబిరం నుంచి కిందకి లాక్ వచ్చినటువంటి సందర్భంలో అయితే మాత్రం ఆమె తీవ్ర ఆగ్రహాన్ని మాజీ మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఆమె అయితే దీక్షను కొనసాగించేందుకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు అయితే ఆ దీక్షను అయితే భగ్నం చేశారు. ప్రజెంట్ అయితే మాత్రం ఆమె అక్కడ శిబిరం దగ్గర అయితే మాత్రం మొత్తానికి ఆ శిబిరం మామూలుగానే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడి నుంచి విడుదల రజనీ అయితే వెళ్ళిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. లాగపోయి